హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఈ రోజు మనం టాప్ 3 అమేజింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అవేంటంటే మన కడుపులోని యాసిడ్ అనేది ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది, సన్నగా బలహీనంగా కనిపించే మన వెంట్రుకల్లో ఎంత స్ట్రెంత్ అనేది ఉంటుంది, ఇంకా మన బ్రెయిన్ అనేది డే టైమ్ లో కంటే నైట్ టైమ్ లోనే ఎందుకు ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. సో ఈ 3 ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాను అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఒక పవర్ఫుల్ యాసిడ్ అనేది ఉంటుంది. అయితే ఇది ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఇది అన్నాన్ని మాత్రమే డైజెస్ట్ చేయడం కాదు, ఇంకా ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఇది ఒక రేజర్ బ్లేడ్ ని కూడా కరిగిస్తుంది. ఎందుకంటే ఒక స్టీల్ రేజర్ బ్లేడ్ ని కూడా నెమ్మదిగా కరిగించేంత శక్తి ఈ యాసిడ్ లో ఉంది. అయితే మన స్టమక్ యాసిడ్ pH లెవెల్ అనేది 1.5 నుంచి 3.5 మధ్య ఉంటుంది. అయితే యాసిడ్ అనేది మాంసం, బోన్స్, కూరగాయలు లాంటి వాటిని చాలా ఈజీగా బ్రేక్ చేస్తుంది. ఇంకా ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ లో సైంటిస్టులు ఒక స్టీల్ లేజర్ బ్లేడ్ ని ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో పెట్టారు. ఇంకా అది కేవలం కొన్ని గంటల్లోనే కరిగిపోయింది. కానీ ఇక్కడ వచ్చే ఒక డౌట్ ఏంటంటే, మరి మన స్టమక్ లైనింగ్ అనేది ఈ యాసిడ్ నుంచి ఎలా ప్రొటెక్ట్ అవుతుంది? ఎందుకంటే అక్కడ మ్యూరోకస్ లేయర్ ఉంటుంది. సో దానివల్ల మన స్టమక్ అనేది ఈ యాసిడ్ నుండి ప్రొటెక్ట్ అవుతుంది. లేకపోతే ఈ యాసిడ్ అనేది మన స్టమక్ ని కూడా డ్యామేజ్ చేసేది. అయితే రేజర్ బ్లేడ్ ని కరిగించేంత శక్తి ఈ యాసిడ్ కి ఎందుకు అవసరం అంటే, మనం తినే ఫుడ్ లోని ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ ని బ్రేక్ చేయడానికి ఈ పవర్ అనేది యాసిడ్ కి కావాలి. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా తిన్నప్పుడు మీ కడుపులో యాసిడ్ అనేది ఒక సూపర్ హీరోలో వర్క్ చేస్తుందని గుర్తుంచుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన తల మీద ఉన్న ఒక్కో వెంట్రుకకి 100 గ్రాముల బరువును మోసేంత శక్తి ఉంటుంది. అంటే మీ హెడ్ మీద ఉన్న లక్షల వెంట్రుకలు కలిసి సుమారు 12 టన్నుల బరువు మోయగలవు. అంటే ఒక 2 ఏనుగుల బరువుని మీ వెంట్రుకలు హోల్డ్ చేయగలవు. అయితే ఇంత సన్నగా ఉండే ఈ వెంట్రుకలు అనేవి ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే, వెంట్రుకలు అనేవి కెరాటిన్ అనే ఒక ప్రోటీన్ తో తయారవుతాయి. ఇది చాలా హార్డ్ అండ్ ఫ్లెక్సిబుల్. అయితే కెరాటిన్ అనేది మన నెయిల్స్ అండ్ యానిమల్స్ హార్న్ లో కూడా ఉంటుంది. ఒక సింగిల్ హెయిర్ స్టాండ్ లో ఫైబర్ లేట్ గా బంధించబడి ఉంటాయి. అయితే దానికి టెన్సైల్ స్ట్రెంత్ అనేది ఇస్తుంది. సైంటిస్టులు టెస్ట్ చేసినప్పుడు ఒక హెల్తీ హెయిర్ అనేది 100 to 150 గ్రాముల వరకు హోల్డ్ చేయగలదని తెలిసింది. అంటే దాదాపు ఒక మనిషి హెడ్ లో 1 నుంచి 2 లక్షల వరకు వెంట్రుకలు ఉంటాయి. సో 1 లక్ష వెంట్రుకలు కలిసి 100 గ్రాముల చొప్పున మోస్తే అది 10,000 కిలోలు అవుతుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ వెంట్రుకలు వాటి స్ట్రెంత్ ని రియల్ లైఫ్ లో యూజ్ చేయవు. ఎందుకంటే అవి స్కాల్ప్ కి అటాచ్ అయి ఉంటాయి. ఈ స్కాల్ప్ అనేది అంత బరువుని హ్యాండిల్ చేయలేదు. అయినా ఈ ఫ్యాక్ట్ మనం చెప్పుకునేది వెంట్రుకలు ఎంత స్ట్రాంగ్ అని. సో నెక్స్ట్ టైం మీ హెయిర్ చూస్తే ఇది ఒక సూపర్ మ్యాన్ స్ట్రెంత్ ఉన్న ఫైబర్ అని గుర్తుంచుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన బ్రెయిన్ అనేది డే టైమ్ లో కంటే నైట్ టైమ్ లోనే ఎందుకు ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది? ఇంకా ముఖ్యంగా మనం స్లీపింగ్ లో ఉన్నప్పుడు ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది అంటే, దీనికి రీజన్ మన స్లీప్ సైకిల్స్ లో ఉంది. మనం నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్ అనేది అస్సలు రెస్ట్ తీసుకోదు. దానికి బదులుగా ఇంకా ఎక్కువ వర్క్ చేస్తుంది. అయితే నిద్రలో 2 మెయిన్ ఫేజెస్ అనేవి ఉంటాయి. ఒకటి నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అండ్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్. అయితే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ లో మన బ్రెయిన్ అనేది సూపర్ యాక్టివ్ గా అవుతుంది. ఇది డ్రీమ్స్ వచ్చే టైం. ఈ టైంలో బ్రెయిన్ మెమోరీస్ ని ప్రాసెస్ చేస్తుంది, ఇంకా న్యూరల్ కనెక్షన్ క్రియేట్ చేస్తుంది అండ్ ఇన్ఫర్మేషన్ ని ఆర్గనైజ్ చేస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇంకో రీజన్ ఏంటంటే, రాత్రి మన బాడీ అనేది రిలాక్స్ అవుతుంది, ఇంకా డిస్ట్రాక్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. బ్రెయిన్ ఈ టైంలో క్లీనప్ మోడ్ లోకి వెళ్తుంది, ఇంకా టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది, అలాగే ఎమోషన్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అయితే ఇవన్నీ ఎందుకు చేస్తుందంటే, మనకు మంచి నిద్ర లేకపోతే మన ఫోకస్ అండ్ మెమొరీ మూడ్ అనేవి అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ టైం మీరు నిద్రపోతున్నప్పుడు మీ బ్రెయిన్ అనేది ఓవర్ టైం వర్క్ చేస్తుందని గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఈ 3 ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయి? మన కడుపులో ఉండే యాసిడ్ అనేది రేజర్ బ్రెయిన్ ని కూడా కరిగించేంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఇంకా మన తల మీద ఉన్న వెంట్రుకలన్నీ కలిసి 12 టన్నుల దాకా బరువు మోయగలుగుతాయి. అండ్ మన బ్రెయిన్ అనేది డే టైమ్ లో కంటే నైట్ టైమ్ లోనే యాక్టివ్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ 3 ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.